గజవాహనం మీద పెడుతున్నటువంటి వెంకటేశ్వరుడు యొక్క వైభవాన్ని బ్రహ్మోత్సవాలలో కన్నులతో జుర్రుకోవలసింది. ఎందుచేత అంటే ఏనుగుకి పరమాత్మకి అంత దగ్గరి సంబంధం. శ్రీమద్భాగవతంలో 12 స్కంధములలో అష్టమ స్కంధంలో ఉన్నటువంటి గజేంద్రమోక్షణ ఘట్టం పరమ ప్రశస్తి పొందింది, నిత్యపారాయణ యోగ్యత పొందింది. గజము అన్న మాటకు అర్థం విపరీతమైనటువంటి మదమును కలిగినటువంటి జంతువు అని, అంటే గర్వం కలిగినటువంటిది. ఇంత గర్వం కలిగినటువంటి ఏనుగు చిట్ట చివర ఎప్పుడు భగవంతునికి వాహనంగా వెడుతోంది. ఇంత గొప్ప ఏనుగు బక్కగా ఉండేటటువంటి ఒక మావటికి వశపడిపోయింది. తన కాలికి కట్టవలసినటువంటి గొలుసుని తన తొండంతో పైకెత్తి మావటికి అందించి తన కాలు కట్టమని కాలు చాపుతోంది. గురువాయూరు లాంటి ప్రదేశాలలో రాత్రివేళ ఏనుగులు ప్రదక్షిణంగా దేవాలయం చుట్టూ తిరిగేటప్పుడు భద్రగజం ఆ గురువాయూరప్ప అయినటువంటి కృష్ణ పరమాత్మని సేవించడానికి అర్చకుడు ఏనుగు మీద ఎక్కవలసినటువంటి సమయం ఆసన్నమైతే మోకాలు చాపి చెవిని అందించి అర్చకుడు పరిగెత్తుకొచ్చి దాని సంధిబంధముల యందు పాదముల నుంచి చెవి పట్టుకుని ఎగిరి పైకెక్కి కుంభస్థలం మీద కూర్చోవడానికి తన శరీరాన్ని ఆసరా చేసి అందించింది. అంటే వశపడిన వాడెవరో వాడే నిజానికి జీవితంలో వృద్ధిలోకి వస్తాడు తప్ప నా అంత వాణ్ణి నేను ఎందుకు మాట వినాలి, నాకెన్నో తెలుసు, నాకింత అధికారం ఉంది, నాకింత డబ్బు ఉంది, నాకిన్ని విషయాలు తెలుసు, నేనింత అందగాన్ని, నాకిన్ని కళలో ప్రవేశం ఉంది అన్నవాడు జీవితంలో వృద్ధిలోకి రాడు. విచ్చలవిడిగా ప్రవర్తించేటటువంటి ఏనుగుని ఎన్నడూ దేవాలయాలలో ఉత్సవాలలో ప్రవేశాన్ని కల్పించరు. ఏ ఏనుగు మావటికి వశపడిందో, ఏ ఏనుగు గర్వాన్ని తొలగించుకుందో, ఏ ఏనుగు నిలబడితే దాని కాళ్ల ముందు అంకుశాన్ని పెట్టినంత మాత్రం చేత పాదం ఎత్తి దాటకుండా ఊపుతూ నిలబడిపోయిందో, ఏ ఏనుగు ఇలా తొండమెత్తి చెట్టు కొమ్మ పీకుదామనేటప్పటికీ పక్కన ఉన్నటువంటి మావటి అంకుశంతో తాటించినంత మాత్రం చేత తొండాన్ని దింపేస్తుందో, అలా తనంత తాను లొంగిపోయినటువంటి ఏనుగు, గర్వాన్ని పక్కన పెట్టినటువంటి ఏనుగు పరమాత్మ అధిరోహించడానికి యోగ్యత పొందింది. జీవితంలో పరమేశ్వరుడు మనకు ఎన్నో ఇచ్చాడు. మంచి ఇంద్రియములను ఇచ్చాడు, మనసునిచ్చాడు, బుద్ధినిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఇన్ని ప్రాణులలో ఉండే విభూతిని మనకి ఉపయోగించుకోవడానికి శక్తిని ఇచ్చాడు. ఇన్నిటినీ ఇచ్చినా మనం మాత్రం ఎవరో ఒకరికి వశపడాలి. గురువు గారికన్నా వశపడాలి, తండ్రికైనా వశపడాలి, తల్లికైనా వశపడాలి, సమాజంలో పెద్దలకైనా వశపడాలి, అథవా తన భార్య మాటైనా కనీసం చెప్పింది వింటాననేటటువంటి స్థితిలో వశపడాలి తప్ప నేను ఎవ్వరికీ వశపడను, నేను ఎవ్వరి మాట వినను, నాకు ఏది తోచిందో నేను అదే చేస్తాను, నేనెందుకు మాట వినాలి అన్నవాడు విచ్చలవిడితనాన్ని పొంది గర్వంతో ప్రవర్తించే ఏనుగులంటివాడు. అటువంటి ఏనుగుల్ని తీసుకొచ్చి పరమాత్మ ముందు నించోపెట్టరు, ఊరిరిగింపులో ముందు నడవదు, దాని మీద వెంకటేశ్వరుడు ఎక్కడు. కానీ ఏ ఏనుగు వశవర్తి అయిందో దాని మీద పరమాత్మ వెడుతున్నారు. అంటే ప్రధానంగా మనం జీవితంలో నేర్చుకోవలసినది ఏది అంటే మనం కూడా వశవర్తులం కావాలి. గురువుకో, భగవంతుడికో, తల్లికో, తండ్రికో, పెద్దలకో వశపడి వారు నాకు చెప్పిన మాట నా జీవితంలో శాసనం, దాన్ని నేను అతిక్రమించను, నేను అలా పాటిస్తాను అన్నవాడెవడో వాడు వృద్ధిలోకి వస్తాడు. సముద్రం అంతటిది చెలియలి కట్ట దాటట్లేదు, మనం మాత్రం ఎందుకు దాటాలి? సముద్రం తలుచుకుంటే దాటలేదా? స్వచ్ఛందంగా వశపడింది, పరమాత్మ శాసనానికి వశపడింది. మనం కూడా అలా వశపడినప్పుడే జీవితంలో వృద్ధిలోకి వస్తాం. మనకి ఏనుగది నేర్పుతోంది. మనకి వశపడడం చేత కాకపోతే, గర్వపడి ప్రయత్నించడం అలవాటైపోతే, మాకు ఈ శక్తినిచ్చిన పరమాత్మ నువ్వే జోక్యం చేసుకుని మా యొక్క అహంకృతిని తగ్గించి మమ్మల్ని కాపాడమని శరణాగతి చెయ్యాలి. అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో శరణాగతి చేసిన ఏనుగు కోసమని పరమాత్మ బయలుదేరి వచ్చి కాపాడిన పోతనగారి భాగవతంలోని ఘట్టం ఎంత అమృతతుల్యమై నిత్యపారాయణ యోగ్యతని పొందింది.
ఒక ఏనుగు యొక్క కుంభస్థలం శుభప్రదమైన దర్శనం. ఎందుకంటే అది లక్ష్మీ స్థానంగా కీర్తించబడింది. అటువంటి ఏనుగు మీద పరమాత్మ వెడుతున్నారు అంటే అటువంటి దర్శనమే చాలు. అంత అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొంది ఆ ఏనుగు మీద వెడుతున్న శ్రీ వెంకటేశ్వరుని యొక్క పాదార విందములకు శిరసు మనసా తాటించి నమస్కరిస్తూ, స్వామి, వశపడిన ఏనుగు మీద నువ్వు ఎక్కినట్టు నా మనసు కూడా నీకు వశపడి నువ్వు చెప్పినట్టుగా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని నాకు నువ్వే కటాక్షించి నువ్వు నన్ను అధిరోహించి కాపాడు అని మనం ఆ గజవాహనం మీద వెడుతున్నటువంటి స్వామి పాదార విందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేద్దాం. అది పరమ ఆసక్తితో ఇవాళ కొండ మీదకొచ్చి స్వామి ఊరిరిగింపు జరుగుతుండగా ఈ మాడవీధులకు అన్ని వైపులా నిలబడి ప్రత్యక్షంగా చూస్తున్న భక్తజనమైనా కావచ్చు, లేదా ఆర్తితో తమ ఇండ్లలోనే కూర్చుని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యొక్క తెర మీద ఈ వాహన సేవని తిలకించి భక్తితో కైమోర్చిన భక్తులైనా కావచ్చు. మనసు ప్రధానం. ఎవరు మనసు స్వామి పాదార విందముల యందుంచి నమస్కరిస్తున్నారో అటువంటి వారు పెద్దలకు వశపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చేటట్టుగా ఆయనే అనుగ్రహిస్తాడు. ఆనాడు మనం కూడా గజవాహనమై ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. అలా కావాలని అటువంటి విభూతిని అనుగ్రహించమని శ్రీ వెంకటేశ్వరుడికి పునః నమస్కరిద్దాం. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిత్ విపాతం క్వచిత్ తచ్చిరోహితం అవిద్ధదృక్సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలోవతు మాం పరాత్పరః పరాత్పరః. ఈతని రక్షణ కథలు
శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. గజవాహనాధిరూఢుడై మలయప్ప స్వామి మాడవీధులలో ఊరేగుతున్నాడు. అఖిల జన మనోరథాలని ఈడేర్చడమే తన పనిగా, అందరికీ ఆనందదాయకుడుగా ఆ గజాన్ని అధివసించి మన అందరి ముందుకి వచ్చినటువంటి ఆ స్వామిని సేవిస్తే అతులితమైనటువంటి సంపద మనది అవుతుంది అని అంటారు. అష్టలక్ష్ములలో గజలక్ష్మి సంపదని మనకి అందించేది. ఆయన లక్ష్మీ సఖుడు కనుక ఆ తల్లి ఆనందం కోసంగా తాను గజాన్ని అధివసించి మనని అలరిస్తున్నాడు ఆయన. అంతులేని సంపదని ఇచ్చేది ఈ గజవాహనంలో స్వామి సేవ అయితే, దానితో పాటుగా చక్కటి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని కలిగించేదిగా కూడా దీనిని పెద్దలు సంభావన చేస్తారు. మొత్తం లోకాన్నంతటినీ సృష్టించి కాపాడుతూ మళ్ళీ లయం చేసి కడుపులో పెట్టుకుంటూ అంతటినీ నిర్వహిస్తూ ఉండేటటువంటి ఆ స్వామి ఈనాడు ఈ గజవాహన అధిరూఢుడై మనకి ఏం తెలియచేస్తున్నాడు అనంటే, యుగాలు మారినా జనుల మనోభీష్టం మాత్రం మారలేదు అని మనం అర్థం చేసుకోవాలి అని అంటాడు. ఆనాడు త్రేతాయుగంలో జనానికంతటికీ ఒకటే కోరికట, ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం అంటారు. గొడుగుల పైన అలా ఆవృతమై ఉండగా అందమైనటువంటి స్వామి యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆననాన్ని సేవించాలి అని, రామచంద్రుణ్ణి మత్తగజం మీద సేవించి ఆనందించాలి అని మాకదే కోరికయ్యా మహారాజా అని దశరథునికి విన్నపం చేస్తారట అయోధ్యాపుర వాసులందరూ కాదు, అశేష జనానీకమంతా కూడా. అది త్రేతాయుగం. అదే కోరిక ఈనాడు కూడా జనానికి అందరికీ ఉంది కనుకే కలియుగంలో మలయప్పగా ఈనాడు మన కోరికని నెరవేరుస్తున్నాడు స్వామి. ఇదిగో సేవించండి, మత్తేభాన్ని అధివసించి ఉన్నాను నేను, మంచి సూర్యుడుగా వీరుడుగా మీకుండేటటువంటి ఆటంకాలనన్నింటినీ తొలగించగలిగేటటువంటి సమర్థునిగా, మీ పాపాలనన్నింటినీ పోగొట్టి మిమ్మల్ని ఆనందంగా ఆనందధామానికి చేర్చగలిగేటటువంటి ఒక నాయకునిగా మీ ముందు నేను నిలిచి ఉన్నాను, నన్ను సేవించి తరించండి అంటున్నాడు స్వామి. ఆ గజగమనం అని అంటారే, అది అద్భుతమైనటువంటి పరాక్రమానికి సూచకంగా ఉంటుందిట. ఎంత ఉన్నతిని పొందినా మాట వినే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. మీరు పెద్దల మాట విన్ననాడే మీకు కూడా లోకంలో గౌరవం కలుగుతుంది అని తెలియచేస్తుంది ఈ గజం. ఎంత మదించినదైనా మావటి మాని మాటని తాను పాటిస్తుంది, ఆజ్ఞకి లోనై ప్రవర్తిస్తుంది. ఆ మావటీనుగా పైన ఉండేటటువంటి మలయప్పని సేవిద్దాం. ఆయనకి అధీనంలో ఉండి ఆయన యొక్క వైభవాన్ని లోకానికి ప్రకాశింపచేస్తూ ఉండేటటువంటి మత్త గజంగా మన మనస్సుని మనం భావన చేసుకుందాం. ఈ మనస్సు ఎన్నో కోరికలని కోరి విహరించాలి అని అనుకున్నా వీటిని ఒక పద్ధతిలోకి తీసుకొని వచ్చి స్వామి మ్రోల మనం వంగి ఉండేటట్లుగా, స్వామి వైభవాన్ని లోకానికి చాటి చెప్పే వాళ్ళంగా మనం ఉండాలి అని మనకి తెలియచేసేటటువంటి వాహన సేవే ఈరోజు మనం అద్భుతంగా ఈ మాడ వీధులలో దర్శనాన్ని చేస్తున్నాం. గజవరమధిరూఢ శంఖ చక్రాసి సాంగాద్యమిత నిశిత శస్త్రాత్రోద్భట సాత్రవేషు సుమధుర దరహాసేన ఆశ్రితాన్ హర్షయంతి రిపునివహ నిరాసం వీరలక్ష్మీర్విధత్తాం అంటారు. వీరలక్ష్మిగా సంభావింపబడేటటువంటి అమ్మవారు అఖిల ఆయుధాలని ధరించి కేవలం మందహాసంతో మనుషుల యొక్క మనస్సులను ఆనందింపచేస్తూ ముందుకి సాగుతూ ఉంటుందిట. ఈ లక్ష్మీ సఖుడు కూడా ఈనాడు ఆ అమ్మవారి యొక్క ఆనందం కోసం అందరినీ ఆనందింపచేస్తూ ఈ మాడ వీధులలో ఊరేగుతున్నాడు స్వామి. సేవిస్తే ఇక సంపదకి లోటు లేదు, దురవస్థలన్నీ తొలగుతాయి, ఆనందాన్ని పరిపూర్ణంగా మనం పొందగలుగుతాం. సేవిద్దాం, రండి తరిద్దాం. మనమంతా కూడా ఆ గజంతో, ఆ గజ గమనంలో మన గమనాన్ని కూడా ఏకీకృతం చేసుకుందాం, తరించి ఆనందిద్దాం. కరుణించు ఈ కడనా కడదిక్కు
నమో వెంకటేశాయ. నమో నమో భక్తజనప్రియాయ. నమో నమః పాప విదారణాయ. నమో నమో దుర్జననాశకాయ. నమోస్తు తస్మై జగదీశ్వరాయ. గజవాహనుడైన స్వామివారిని ఆ సౌందర్యాన్ని చూడండి. అద్భుతమైన పుష్పమాలతో, అద్భుతమైన కిరీటములతో స్వామివారు దగదగాయమానంగా మెరిసిపోతున్నారు. సువర్ణ చిత్రాంబరధరుడుగా, సులభ దర్శనుడుగా, కంబుగ్రీవుడుగా, సురుచిర మందహాస సుందర వదనారవిందుడుగా, బ్రహ్మసూత్ర విరాజితుడుగా, శంఖ చక్ర గదాధారిగా, జగద్రక్షకుడుగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరునికి అద్భుతంగా, నయనానందకరంగా, జగన్మోహనంగా 9 రోజులు జరిగే మహోత్సవం ఈ బ్రహ్మోత్సవం. ఇది స్వామివారికి బ్రహ్మ జరిపిన మహోత్సవం కనుక బ్రహ్మోత్సవం అనే పేరు సార్థకం. ఉత్సవ దినాల్లో ధనుర్ధారి అయిన ఆ శ్రీనివాసుని దర్శనం పర్వ పుణ్యప్రదంగా పెద్దలు చెప్తారు. 3 పూటల నైవేద్యాలతో, 2 పూటల వాహన సేవలతో కడు వైభవంగా మొట్టమొదట ఈ మహోత్సవాన్ని బ్రహ్మదేవుడు ఘనంగా నిర్వహించాడు. అందుకు శ్రీనివాసుడు సంతోషించి, కమలజ, నీ సంకల్పము క్రమముగా ఫలించే మోద కలితుడనైతిన్, సమహితముగా ఈ ఉత్సవం అమరగా బ్రహ్మోత్సవాఖ్య అవనిన్ వెలయున్. అంటే బ్రహ్మ, నీ సంకల్పము చక్కగా నెరవేరిందయ్యా, నేను సంతోషించాను. ఈ మహోత్సవం ఇక మీదట బ్రహ్మోత్సవం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఈ ఉత్సవాన్ని నిర్వహించిన వారిని, భక్తితో చూచిన వారిని కరుణతో నేను కాపాడతాను. ఎంత నమ్మిన వారికి అంత ఫలం లభిస్తుందండి. అందుకని పద కవితా పితామహుడు అన్నమయ్య గారంటారు, ఎంత మాత్రము ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు. సిరుల మిమ్ము అల్పబుద్ధి తలచిన వారికి అల్పమవుదువు. గరిమల మిమ్మును ఏ ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవవుదవు. ఎంత యథార్థమండి. నమ్మిన వారికి నమ్మినట్లుగా కొంగు బంగారముగా స్వామి భక్తులందరినీ కాపాడుతున్నారు కదా. బ్రహ్మాండ నాయకునకు జరుగు ఈ బ్రహ్మోత్సవము ఒక యజ్ఞము లాంటిది. ఈ బ్రహ్మోత్సవ యజ్ఞంలో ఎవరైతే పూజ్యులైన భక్తజనులకు అన్నము, వస్త్రము, ధనము, గృహము, పాత్రలు మొదలైనవి దానం చేస్తారో అటువంటి వారు ధనవంతులై సుఖ సంపదలతో కూడి అభ్యుదయ జీవితాన్ని అనుభవిస్తారు అని కూడా బ్రహ్మదేవునితో శ్రీనివాసుడు పలికినట్లు శ్రీ వెంకటాచల మహాత్మ్యం స్పష్టం చేస్తున్నది. ఇది యథార్థం కూడా. శతేషు జాయతే సూరః సహస్రేషు పండితః వక్తా 10 సహస్రేషు దాతా భవతి వా నవా అంటారు. 10 మందిలో ఒకడు సూర్యుడు కావచ్చు, 1000 మందిలో ఒకడు పండితుడు పుట్టవచ్చు, 10,000 మందిలో ఒకడు వక్త కావచ్చు, కానీ దాత అవటం మాత్రం చాలా అరుదు. అన్ని దానముల కంటే అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరన్నారే. ఈ బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి మలయప్ప స్వామి ఒక్కడే గజరాజుపై ఊరేగుతూ భాగవతంలోని గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని స్మరింపజేస్తున్నారు. ఆ స్వామికి మనము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేయాలి. భక్తజనులందరూ కూడా తండోపతండములుగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ స్వామికి మనందరము నమస్కరించి, నవవిధ భక్తిలో వందనము చాలా ముఖ్యం. అందరూ చేతులు జోడించి స్వామికి నమస్కరిద్దాం. ఇక్కడే కాదు, ఆ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దేశ విదేశములలో స్వామి యొక్క దర్శన భాగ్యం పొందుతున్న వారందరూ కూడా ఈ సన్నివేశంలో మమేకమవుదాం. వందనం విదే గోవింద మందరధర నందనందన ఇందిరా సుందరేశ వందితామర బృంద హే భక్తచంద్ర విశ్వరక్షక స్వామి శ్రీ వెంకటేశ. భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉన్నదండి. మానవుడు నిత్యము అనుసంధానం చేసుకోవలసిన ఘట్టం ఇది. జీవుడు కర్మచే బంధించబడి చాలా కాలము సంసారమనే మడుగులో పోరాడతాడు. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని, నా పుత్రుడని జన్మం ఉండునంతదాకా ఎంతో ఆరాట చెందుతుంటారు. అందుకనే భాగవతంలో పోతన గారంటారు, అచ్చపు చీకటిల్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చెర్వినులైన వారికి చెచ్చెర పుట్టునే
పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్. కాబట్టి మాయను జయించడం చాలా కష్టము. దానిని జయింపలేడు ఎంతకాలానికి కూడా. రక్షించేవారు ఎవరూ ఉండరు. తాను గాని తనవారు గాని తనకు రక్షకులు కాదు అనే జ్ఞానము ఎంతో కాలము గడిచిన తర్వాత గాని కలగదండి. జన్మాంతరంలో తాను తెలుసుకున్న పుణ్యం వలన అటువంటి భగవంతుని యొక్క రక్షణ మనకు కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. సాదిద్దరుళాశిలేదయాపాత్రం దేభక్త్యాయ యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాదరం మునిం సమారంభాం నాదయామున మధ్యమాం పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత యుగ్మరుగ్మవ్యామోదత్తదిరాణాయ మేన భగవతోత్తదగైకసుందో రామానుజచరణ మాతాపితాపదయత్తనయామబోధే సర్వం దేవ ఆద్యత్తన కులపదేవ కులాభిరామం శ్రీమద్వదంగ్రీకులం భూతం తరచ్చమగదా కుయపట్టణాద శ్రీభక్తితార యోగివాహాన్ భక్తాంగ్రీయన్ శ్రీమత్పరాంగుతమణిం ప్రణదాత్మనిత్యం ముందత్తనంజ వందేత్వమాయార వాళ్తే కురుహోరన్ మరన్ బేర్ కురు సాదిద్దరుళాముయతే ధూమ దళేందే మందత నంజే యతే వహై యమోడని
நாவேல் தோடகளவே வாழ்பதேவோ நாற்பவாய் போவேன் வான் போயத்தேகோம தளேந்த மந்தத்த நெஞ்சே இயத்தவாய் எம்மோடு நீ கோடி போடாயாம் நாவேல் தோடகளவே வாழ்பதேவோ நாற்பவாய் போவேன் நான் புகழ்வோம் பழிப்பான்
ప్రేయస్యా ప్రణయానువృత్తిపరయా క్రీడారసం నిర్విశన్ శేషాత్రౌ ధృతకౌతుకః కలభకః కుర్యాత్ ప్రమోదం మయి. ఆనందాన్ని కలిగించాలి మా స్వామి మాకందరికీ కూడా. చూసే జనానికి తృప్తి లేదు, చేసే నిర్వాహకులకి అలుపు లేదు, అలంకరణకి సాటి లేదు, ఆదరణకి లోటు లేదు. బ్రహ్మోత్సవ వైభవంలో ఇంకేం కావాలి మనకి? తరిద్దాం, ఆనందిద్దాం అని అనుకోవడం తప్ప. స్వామి ఈనాడు మత్తగజాన్ని అధివసించి కనువిందు చేస్తున్నాడు మనందరికీ. ఆయన వేదమయుడు. ఈ వాహనం గజవాహనం. దీనికే ఏనుగు అని, కరి అని, దంతావళమని, దంతి అని, వేదండమని, సింధురమని ఇలా రకరకాలైనటువంటి పదాలతో దీన్ని మనం వ్యవహరిస్తూ ఉంటాం. అయితే వీటన్నిటినీ మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ అదుగో స్వామి మరీ నిలిచి మనని వీక్షించమని తన దర్శనాన్ని మనకి అందిస్తున్నాడు. కింద ఉండేటటువంటి వాహనాన్ని కాదు, పైన ఉండేటటువంటి నన్ను కూడా పరిపూర్ణంగా సేవించండి. ఆ అలంకారాలలో ఉండేటటువంటి మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతితో కనులను పవిత్రం చేసుకోండి, లోచనాలను ధన్యం కావించండి అని స్వామి యొక్క ఆ అలంకరణ వైభవాన్ని అద్భుతంగా మనకి దర్శింపచేస్తున్నారు ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఎప్పుడైనా మనం సేవించగలమా? అలాంటి వాటిని మనం పొందగలమా? అది స్వామికే అందినటువంటి ఒక అద్భుతమైనటువంటి వైభవం. ఆయన వేద విహారం చేస్తాడు, వేదంచేత లోకానికి ప్రకటింపబడేవాడవుతాడు. అందుకే సామజాన్ని అధివసించి ఉన్నాడు ఆయన. సామజం అంటే ఏనుగు అని అర్థం. సామజం సామవేదం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక వైభవం కలిగినటువంటి వాహనంగా మనం ఇవాళ దీన్ని సంభావించుకోవచ్చు. రామావతారంలోనూ ఒక కరి ఉంది, అలాగే కృష్ణావతారంలోనూ ఒక ఏనుగు మనకి కనిపిస్తుంది. ఆ ఇతిహాసాలని మనం పరిశీలన చేస్తే అదుగో స్వామి యొక్క దివ్యమైనటువంటి ముఖార విందంలో మన పట్ల ఉండేటటువంటి ప్రేమ వాత్సల్యం పొంగి పొరలుతూ ఉంటే కిందనే ఉన్నది కాదు, పైన ఉన్నదే ఒక ఏనుగు అని మనం సంభావించి ఆ స్వామి పాదాలకి శిరసు వంచి నమస్కరించాలి. అదిగో అద్భుతమైనటువంటి ఆ సహస్రనామ మాలిక, ఆ అభయ హస్తం, స్వామి వక్షసీమని అలంకరించినటువంటి అద్భుతమైనటువంటి ఆ పచ్చ, ఇవన్నీ కూడా మనని స్వామి చెంతకి చేర్చేటటువంటి ఒక వస్తువులుగా మనని భావింపచేసేటట్లుగా స్వామి దగ్గర చేరి ఉన్నాయి అవన్నీ కూడా. అలాంటి ఒక అద్భుతమైనటువంటి స్వామి యొక్క ఈ ఉత్సవాన్ని నిర్వహింపచేసిన వాడు బ్రహ్మ కనుక ఆ బ్రహ్మరథం ముందు సాగుతోంది. దానికి ముందు పరిచారకులుగా అశేష జనవాహిని
చక్కటి పరిరక్షణం కావిస్తూ మాడవీధులలో జనానికి స్వామి సేవా భాగ్యాన్ని కలిగిస్తున్నారు. వెనకన ఛత్రాలని ధరించి కొంతమంది భటులు సాగుతూ వస్తున్నారు. స్వామి సంరక్షణ భారం తమదే అని భావించి అనుక్షణం స్వామికి కర్పూర హారతులను అందిస్తూ స్వామిని సర్వదా పరిరక్షించుకుంటూ ఆ అర్చక స్వాములు ఆనందంగా తమ ఆశీస్సులని మనకి అందిస్తున్నారు. సామజ వరగమనుడు ఆయన అయి మనని ఆనందింపచేస్తున్నాడు. అందుకే ఇప్పుడే మనం చూసాం జియ్యర్ స్వాములతో కలిసినటువంటి అశేషమైనటువంటి భాగవత గోష్ఠి చేసినటువంటి సామగానాన్ని మనం సేవించాం. అదే ద్రవిడ వేదాన్ని అద్భుతంగా వారు అందంగా పాడుతూ ఉంటే ఆ ద్రవిడ వేదంలో చెప్పినటువంటి సూక్తులని మనం మననం చేసుకుంటూ ఉంటే ఏనుగుని మీద ఏనుగు అధివసించి ఉంది అని మనం భావించి స్వామికి మనం నమస్కరించుకోవాలి. కిందనే ఉన్నది కాదు, పైన ఉండేటటువంటి ఏనుగు ఎవరు అంటే ఉత్తర దిశ దిగ్గజంగా తిరుమంగై ఆళ్వార్ అనేటటువంటి ఒక భక్తుని చేత కొనియాడబడినటువంటి మలయప్ప స్వామిని మనం సేవిస్తున్నాం. ఆ స్వామి ఉందు మదగళిత్తన్ అని గోదాదేవి చేత స్తుతింపబడినటువంటి నందగోపాలుని యొక్క కుమారుడిగా శ్రీకృష్ణుడిగా అందరినీ అలరించినవాడు ఆయన. ఆ ఉందు మద కళిరు ఎవరు అంటే మంచి మదించినటువంటి ఏనుగు ఎవరు అంటే సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మే అని అంటారు. 4 దిక్కులలో వేంచేసి ఉన్నటువంటి 4 గజాలుగా ఆళ్వార్లు స్వామిని కీర్తిస్తారు. తమిళనాటకి ఉత్తర ప్రాంతంగా ఉండేటటువంటి తిరువెంకటాచలంలో కనువిందుగా విలసిల్లినటువంటి ఈ స్వామిని ఉత్తర దిశ దిగ్గజంగా మనం సంభావన చేసుకుందాం. అలా దిగ్గజంగా మనని అలరిస్తూ ఉండేటటువంటి స్వామి మావటివాని యొక్క అదుపాజ్ఞలలో ఉంటాడు. అందుకే మన భగవద్ రామానుజులు కూడా ఒక మదించిన గజం అని అంటారు. గజానికి మదం ఉంటే జలం కారుతూ ఉంటుందిట. కపోలాల మించి శిరస్సు నుంచి పాదాల వరకు మదజలం స్రవిస్తూ ఉంటుందిట. అలా ద్రావిడ వేదాన్ని పారాయణ చేసి ఆనందంతో కారేటటువంటి మదజలంతో ఉండినటువంటి మత్త ఏనుగు అయినటువంటి భగవద్ రామానుజులకి వశవర్తిగా ఉండేటటువంటి మలయప్ప స్వామి దర్శనం మనకి మహద్భాగ్యంగా భావిద్దాం. పావనమైతిమి పదరే మా దైవమొక్కడే మా తలపును కటే పావనమైతిమి పదరే మా దైవమొక్కడే మా తలపును కటే చిన్న అట్టయిని పరుగు కోరికల పనులేలా హరి ఎటు దలచిన అట్టయిని పరుగు కోరికల పనులేలా ధరణ భయము సగు దైవము మంత్రము మరలి కరులకు మరి బెరచేమా పుట్టిన వారము అరిది సిరులకై అలపేలా పురుషోత్తమానతి పుట్టిన వారము అరిది సిరులకై అలపేలా సరి లక్ష్మీపతి శరణాగతులము అరయని తరులను అడిగేమా లక్ష్మీపతి శరణాగతులము అరయని తరులను అడిగేవా
జీవులము దావతి నితరము తగులేలా శ్రీ వెంకటపతి చేత జీవులము దావతి నితరము తగులేలా కావిరిని పరివరదుని వారము తావున బండాల తగిలేమా కావిరిని పరివరదుని వారము తావున బండాల తగిలేమా దైవమొక్కడే మా తలపునొక్కటే పావనమైతిమి పదరేమా దైవమొక్కడే మా తలపునొక్కటే పావనమైతిమి పదరేమా దైవమొక్కడే మా తలపు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనస అంటారు త్యాగయ్య గారు. ఎంత మధురమైనటువంటి ఆ గానాన్ని మనం విన్నాం. భగవంతుడు స్తోత్రప్రియుడు, గానప్రియుడు. అందుకనే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఆర్తిగా భక్తిగా భగవన్నామ సంకీర్తన చేయాలి. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యథ అంటారు. గజేంద్రమోక్ష కథ అంటే వేరే కథ కాదు, సకల జీవ సాధారణమైన గాథ. అదే గజేంద్రమోక్ష కథ. గజేంద్రుడు జీవుడు, సంసారం ఒక సరస్సు, మొసలి కర్మ, సంసారము నుండి కర్మ నుండి విముక్తి ప్రసాదించేవాడు ఒక్క నారాయణుడే. కర్మహరము శ్రీకాంతుని దర్శనము, ధర్మరాశి మాధవు శరణు. ప్రతి జీవుడు ఒక గజేంద్రుడు. సంసార బంధము నుండి కర్మ బంధము నుండి విముక్తిని ప్రసాదించేవాడు వెంకటేశ్వరుడు. భక్తికి ఆర్తి ప్రధానమండి. ఎంతో ఆర్తిగా పిలిస్తేనే గాని గజేంద్రుడు ఆ స్వామి రాలేదు. ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. ఆర్తులు, విషణ్ణవదనులు, భౌతికంగా మానసికంగా శైథిల్యం పొందిన వారిని, వ్యాధిగ్రస్తులు నారాయణ అనే శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రము చేతనే కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయని చెప్పంటారు. అందుకని ఎంతమంది భక్తులు, ఎంతమంది దూర ప్రాంతముల నుంచి గోవిందా 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 అంటూ ఆ గోవిందనామ స్మరణతో తన్మయత్వాన్ని పొందుతున్నారు. ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ నారాయణో మే గతి అంటారు. గజేంద్రుడు మొసలితో 1000 సంవత్సరాలు పోరాడినట్లు భాగవత వచనం. 1000 అనే సంఖ్య కేవలము సంఖ్యగాక బహుత్వాన్ని సూచిస్తుంది. అంటే ఆత్మ శరీరాభిమాన ఘర్షణ ఒక రోజు కాదు, చాలా కాలం ఉంటుందని, ఎన్నో జన్మలు ఎత్తగా గాని భగవంతుని యందు ఆ నమ్మకము కలగదు. గజేంద్రుని ప్రార్థనలో విశేషం ఉన్నది. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చరాచరం పురుషాయ ఆది బీజాయ పరేశాయ అభిధీమహి. చేతనాత్మకమైన జగమునకు పరమ కారణమైన వానికి నమస్కారము, వానినే నేను ధ్యానిస్తాను అని కారణతత్వాన్ని గజేంద్రుడు ధ్యానించినట్లు వ్యాసుల వారు వర్ణించారు. ప్రపంచానికి ఆదిబీజం పరమాత్మ, ఓమికేకాక్షరం బ్రహ్మ అని ప్రణవం. అంటే త్రిమూర్తులకు అతీతమైన పరమాత్మను గజేంద్రుడు ఆశ్రయించాడు. అంటే ఓంకార స్వరూపుణ్ణి ప్రార్థించాడనమాట. ఏ పేరును చెప్పక కారణమునే ధ్యానించడం గజేంద్రుని ప్రార్థనలో ప్రత్యేకత. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింగీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతునంటారు. ఎవనికే జనింతు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిల్దు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. శరణాగతి ప్రయోజనాన్ని చక్కగా వివరించిన గాథ ఈ గజేంద్ర మోక్ష గాథ. అన్నమాచార్యుల వారు గజేంద్ర మోక్ష ఘట్టాన్ని తన కీర్తనలో ఉదహరిస్తూ, నీ దాసులకు భంగములు నీవు చూతువా, ఎనసి వైకుంఠములో ఇందిర కూడుంద నీకు అంటారు. పెనగి గజము మొరవెట్టిన ఎట్టు చనవుతో మా కోరిక సార విన్నవించితిమి, విని శ్రీ వెంకటేశుడు వేగ రక్షింపరాదా.
ఆహా ఏమి రచన! అందుకే అన్నమయ్యకు సమకాలికుడైన పురంధరదాసు అన్నమయ్యను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడుగా కొనియాడారు. అన్నమయ్య, నీ కీర్తనలు ఆమ్నాయ సన్నిభములు, విన్నవారి పాపములు హరించే విస్తృత మహాత్మ్యములు. ఇవి అమానుషమవు రచనలు. నీవే వెంకటేశ్వరుడవు, ప్రవిబలమవు నీ సంకీర్తనములు భద్రములు ఎన్నడూ చెడవంటారు. కాబట్టి బ్రహ్మోత్సవ వైభవం చూడటానికి సకల దేవతలు కూడా తరలి వస్తారు. వాహన సేవలకు ముందు తంత్రీ వాద్యాలతో తాళవాద్యాలతో అప్సర స్త్రీలు నాట్యం చేస్తున్నారు. చూచాం మనందరం కూడా. మరి ఏ జన్మ సుకృత విశేషము ఆ కళలు భగవంతునికి అంకితం చేయటం, ఈ క్షేత్రానికి వచ్చి స్వామి ముందు తమ యొక్క నాట్య కళను ప్రదర్శించేటువంటి మహాభాగ్యాన్ని ఆ సోదరీమణులందరూ కూడా పొందారే. వందిమాగధులు శ్రీనివాసుని వైభవాన్ని ఎలుగెత్తి చాడుతారు. గోవిందా గోవిందా గోవిందని. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసల్ నీ ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఎక్కడ చూచినా ఓం నమో వెంకటేశాయ. ఆ గిరులన్నీ కూడా గోవిందనామంతో ప్రతిధ్వనిస్తున్నాయి. అందుకని వెంకటాచల నిలయము అది సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా మనం చెప్పుకుంటామే. శ్రీ వెంకటేశ్వరుడు ఇన్ని వాహనాలెక్కి ఊరేగుతూ ఉండటం వలన భక్తజనులకు ప్రీతిపాత్రుడైనాడటండి. రోజు ఒక వాహనము. ఈరోజు 3 వాహనాల్లో రోజు 2 వాహనాలు, ఈరోజు 3 వాహనములలో స్వామివారు దేదీప్యమానంగా అలా ఊరేగారే. అన్నమయ్య అంటారు, ఎటు నేరిచితివయ్య ఇన్ని వాహనము లెక్క, గట్టిగా ఇందుకే హరికడు మెచ్చేమయ్యా. ఇన్ని వాహనాలు ఎక్కబట్టే మాకు నీవు ప్రీతిపాత్రుడవైనావయ్యా. అందుకనే మాటిమాటికి నీ దర్శనం కావాలి. కలియుగ ప్రత్యక్ష దైవము యొక్క కటాక్షం కలగాలి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నోరున్నందుకు ఆ భగవంతుని యొక్క నామాన్నే పలకాలి. మరి ఆ విధంగా బ్రహ్మోత్సవాలకు తిరుమల చేరుకునే భక్తజనులను గురించి కూడా ఆనాడు అన్నమయ్య వర్ణించారండి. తప్పకుండా ఈ సమయంలో మనం అటువంటి మహానుభావుని యొక్క రచనలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నానా దిక్కుల నరులెల్లా వానలోనే ఒత్తురు కదలి. చూడండి, ఆనాడు చెప్పిన మాట. ఆ వర్షములో కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందటానికి ఎంతమంది వస్తున్నారో చూడండి. ఆ దృశ్యాన్ని, స్వామివారి యొక్క వైభవాన్ని. ఓం నమో వెంకటేశాయ.